ఈరోజు అప్పర్ అబ్డోమెన్ మనం చేసాం, నెక్స్ట్ లోవర్ అబ్డోమెన్ చేసాం. ఈరోజు మిడిల్ అబ్డోమెన్ కాదు కానీ మొత్తం ఓవరాల్గా అబ్డోమెన్ మీద పడేవి ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. లెట్స్ గో. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫ్లటర్ కిక్స్. టేక్ పొజిషన్. సో అబ్డోమెన్, ఓవరాల్ అబ్డోమెన్ పడే ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫ్లటర్ కిక్స్. దీనికి హ్యాండ్స్ మీ పొజిషన్ తీసుకోండి, కంఫర్టబుల్ గా తీసుకోండి. నెక్స్ట్ లెగ్స్ స్ట్రైట్ గా పెట్టుకొని, అంటే మరీ క్లోజ్ అవసరం లేదు, కొంచెం డిస్టెన్స్ ఉంచుకున్నాం. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, రెడీ? రెడీ. లెట్స్ గో ఫర్ ఫ్లటర్ కిక్స్ for 15 seconds. 1 2 3 go. ఓకే, సో మనం ఫస్ట్ బేసిక్ గా సెట్స్కి వెళ్ళే ముందు అన్ని ఎక్సర్సైజెస్ ఇంట్రొడక్షన్ తీసుకుందాం. సో ఫ్లటర్ కిక్స్ అయిపోయింది. మన సెకండ్ ఎక్సర్సైజ్ మోడిఫైడ్ ఎల్ సిటప్ కిక్స్. 15 seconds చేద్దాం. రెడీ? దానికి ఏంటంటే మీ పామ్ పెట్టండి, పామ్ ఆర్ రిస్ట్, మీరు కంఫర్ట్. అంటే టు రేజ్ యువర్ బాడీ, ఇలా పైకి లిఫ్ట్ చేయడానికి, ఇలా లిఫ్ట్ చేయడానికి. ఓకే, సో లిఫ్ట్ చేసి ఈ బాడీ విల్ బి ఇన్ ఎల్ షేప్, హ్యాండ్స్ విల్ బి ఇన్ ఎల్ షేప్. 1 3 4 5 6. ఓకే, సో మీ హీల్ ట్యాప్ చేస్తే కిందన 1 2 అండ్ హ్యాండ్స్ పొజిషన్ యాజ్ యూ విష్. అయితే హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్గా ఉంటుంది. ఇలా రిస్ట్ పెట్టి లేస్తే. ఓకే, లెట్స్ గో ఫర్ మోడిఫైడ్ ఎల్ సిటప్ కిక్స్. రెడీ? రెడీ. 1 2 3 గో. సో ఓవరాల్ అబ్డోమెన్ మీద నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎల్బో ప్లాంక్. గో. వెరీ గుడ్.
ఎల్బో ప్లాంక్ ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ హాలో హోల్డ్ చేద్దాం. రెస్ట్ టైం ఓవర్. హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తాం, లెగ్స్ లిఫ్ట్ చేస్తాం. ఓకే, హాలో హోల్డ్ బేసిక్ గా మీ యాప్స్ మీద ప్రెజర్ పడుతుంది. లెగ్స్ 45 degrees లిఫ్ట్ చేస్తారు, హ్యాండ్స్ 45 degrees లిఫ్ట్ చేస్తారు. ఓకే, లెట్స్ గో ఫర్ హాలో హోల్డ్ ఛాలెంజ్. 1, టేక్ పొజిషన్. ఓకే, హ్యాండ్స్ 45 degrees. ఒకే పొజిషన్ అలా ఉండాలా లేకపోతే అప్ అండ్ ఉంచాలి? హ్యాండ్ పొజిషన్, లెగ్స్ కూడా సేమ్ స్ట్రైట్ గా అలా ఉంచాలి. ఇంకంతే ఉంచాలి. హ్యాండ్స్ ఉంచు 45 degrees, లెగ్స్ అంతే. రెడీ? గట్టి పడుతుంది. లెట్స్ గో ఫర్ హాలో హోల్డ్. గో. విన్. ఓకే, కష్టంగా ఉంటుంది. హాలో హోల్డ్ 15 seconds బ్రేక్ ఈవెన్ ఛాలెంజ్ మనమే గెలిచాం. నెక్స్ట్ స్టార్ ప్లాంక్. సో బేసిక్ గా స్టార్ ప్లాంక్ ఏంటంటే మీరు ఎల్బోస్ మీద చేసేది పామ్స్ మీద చేస్తారు. ఓకే, మ్యాక్సిమం అంత ఎక్స్టెండ్ చేయగలిగితే అంత. ఓకేనా? టేక్ పొజిషన్ ఫర్ స్టార్ ప్లాంక్. 1 palm distance. ఇది 2 palm distance. Take 3 palm distance. అండ్ లెగ్స్ కూడా వైడ్ పెట్టాలి. లెగ్స్ కూడా క్లోజ్ కాకుండా వైడ్ పెట్టాలి. ఇంకా కిందకి లెగ్స్ ఇంకా కిందకి పెట్టాలి. నీకు షోల్డర్ మీద రాకూడదు, ఇంకా ముందుకు రావాలి. ఓకే, 1 palm distance, 2 palm distance, 4. Take 3 palm distance. Go for star plank. Legs కూడా వైడ్ పెట్టు. తమ్ముడు చూసా సింపుల్ గా ఉన్నాడు. సింపుల్ గానే ఉంది కదా. అది చూసా సింపుల్ గా ఉన్నా. తమ్ముడు మళ్ళా అట్లా పెడతాను, చూద్దామా? ఆ చివరికి ఈ చివరికి ఇంకా ఇంతేనా? లెగ్స్ కూడా వైడ్ పెట్టాలి, ఇంకా కిందకి పెట్టాలి. లెగ్స్ ఇంకా కింద జరగాలి. ఏంటి లెగ్స్ ఇంకా వెనక్కి చేతులు అలాగే ఉంచాలమ్మా. లెగ్స్ అక్కడ ఉండాలి, ఇంకా వెనక్కి వెళ్ళాలి. ఇయా ఇంకా కింద ఉండాలి. అది ఇంకా బాడీ కింద దించాలి చిన్నది. అది అది ఇది ఎగ్జాక్ట్లీ రైట్ పొజిషన్. అలాగే ఉండవు కానీ సార్, ఇంకా ఇల్లే జారిపోతుంది. జారిపోతుంది, అది జారిపోతుంది కాబట్టి తమ్ముడు తీసి. ఓకే, లాస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఓవరాల్ అబ్డోమెన్, వి సిటప్స్. ఇది బేసిక్ గా ఏంటంటే 1. ఓకే, సో ఓవరాల్ గా మొత్తం బాడీలో అయ్యి హ్యాండ్స్ అందుకు ఎక్స్టెండ్ చేసి మీ లెగ్స్ ట్యాప్ చేస్తారు. లెగ్స్ మ్యాక్సిమం బెండ్ అవ్వకుండా పైకి. ఓకే,
1. Okay, let's take position, Tamdu. V sit-ups. Last exercise for abdomen. Take position. Complete గా parallel గా ground parallel గా లయ ఉండి హ్యాండ్స్ ఎక్స్టెండ్ చేయండి. అండ్ గో అన్నప్పుడు లెగుస్తారు, లెగ్స్ లిఫ్ట్ చేస్తారు సేమ్ టైం. అండ్ యువర్ బాడీ షుడ్ బి సీటెడ్ ఇన్ ఎ V పొజిషన్ లైక్ దిస్. Okay? Okay. Let's go for V sit-ups. 1, 2, 3, go.